హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అండి పప్పుచారు చేస్తున్నానండి. పప్పుచారులోకి అరటికాయ చిప్స్ చాలా బాగుంటాయండి. మన పెరటి దగ్గర అరటి చెట్లు ఉన్నాయండి. ఆ అరటికాయలు కోసుకొచ్చండి చిప్స్ చేస్తానండి. అవి ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. పప్పుచారులోకి 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కట్ చేసుకుందామండి. పప్పుచారులోకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. పప్పుచారులోకి 3 టమాటాలండి, 1 ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు, అలాగే 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. పప్పు శుభ్రంగా కడుగుదామండి. పప్పు కడిగేసానండి. ఇప్పుడు ఇందులో వేయవలసినవన్నీ వేసుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. 1 చిటికెడు కారం వేసుకుందామండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందామండి. స్టవ్ మీద పెట్టుకుందామండి. సన్నమంట మీద పప్పు ఇలా ఉడకనిద్దామండి. పప్పు ఉడుకుతుందండి. పప్పు ఉడికి లోపల అండి 1 చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి. పప్పు 10 నిమిషాలు ఇలా ఉడకనిద్దారండి. పప్పు ఉడుకుతుందండి. ఈ పప్పు ఉడికి లోపల అండి మన పెరటి దగ్గర అరటి చెట్లు ఉన్నాయి కదండి, అరటికాయ చిప్స్ చేసుకుంటాక అరటికాయలు కోసుకొద్దామండి. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు రుబ్బుకుందామండి. పప్పు మెత్తగా రుబ్బేస్తానండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న చింతపండు పలుపు వేసుకుందామండి. చింతపండు పలుపు వేసాం కదండి, ఇప్పుడు స్టవ్ మీద
చింతపండు పులుపు వేసాం కదండి, ఇప్పుడు 10 నిమిషాలు మరగనిద్దారండి. పప్పుసారు మరుగుతుందండి. పప్పుసారు మరిగి లోపలండి అరటికాయ చిప్స్ వేసుకుందామండి. చక్కెరకేళి అరటికాయలండి, మరీ పండినవి కాకోకుండా పరుగు మీద ఉన్నాయండి, కోసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నీట్గా ఈ అరటికాయలు కడిగి పై పొప్పర తీసుకుందామండి. ఈ అరటికాయలు పైన పొప్పర తీసుకోవాలండి. ఈ విధంగా పైన పొప్పర తీసుకోవాలండి. అరటికాయ పై పొప్పర తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చిప్స్ వేసుకుందామండి. ఒక గిన్నెలో పసుపు వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. పసుపు సాల్ట్ కలిసిలా కలుపుకుందామండి. కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుందామండి. కలిపేసానండి. ఇప్పుడు చిప్స్ వేసుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు చిప్స్ వేసుకుందామండి. చిప్స్ వేగుతున్నాయండి. ముందుగా సాల్ట్ పసుపు వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అవి 1 స్పూన్ వేసుకుందామండి. చిప్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు పప్పు ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి. పప్పుసారి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. పప్పుసారు చాలా బాగుందండి. చాలా రుచిగా ఉందండి. పప్పుసారులోకి అరటికాయ చిప్స్ చాలా బాగున్నాయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.